నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త, కోవై డైరెక్టర్ శ్రీమతి సౌదామిని గారు ఉన్నారు. మరి స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సౌదామిని గారు. నమస్తే రేష్మా. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. మా సకులకు ఈరోజు స్వయం ఉపాధి కార్యక్రమంలో ఏం తెలియజేయబోతున్నారు? నేను ఈరోజు సర్ఫేస్ కోటింగ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సర్ఫేస్ కోటింగ్ అంటే పెయింటింగ్ ఫైన్ క్వాలిటీ అనమాట. సో ఆ యూనిట్ని ఇప్పుడు ఇది ఒక రివల్యూషన్. మునుపటి అయితే అంటే బ్రష్ పెయింటింగ్ చేసేవాళ్ళు. సో ఒక ప్రోడక్ట్ని తయారు చేయడము, దాన్ని నీట్ ఫినిషింగ్ రావాలి అంటే దానికి ఇప్పుడు ఇండస్ట్రియల్ పెయింటింగ్ ఉందన్నమాట. సో దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మేడం, సర్ఫేస్ కోటింగ్ గురించి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు? అలాగే ట్రైనింగ్ పీరియడ్ అనేది ఎంత ఉంటుంది? సర్ఫేస్ కోటింగ్ అనేది యాక్చువల్లీ అదొక ఇన్ హౌస్లో చేసుకోవాల్సిన విషయం అమ్మ. కాకపోతే దానికి ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఏదంటే ఈడిపి చేయాలి. ఫస్ట్ నువ్వు ఒక బిజినెస్ పెట్టాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఏంటి అనేది, బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎంటర్ప్రెన్యూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది. సో దాంట్లో మీకు బిజినెస్ ఎలా చేస్తావు, ఇది ఎక్కడెక్కడ యూజ్ చేయబడుతుంది, మార్కెట్ ఏంటి, నీకు రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, సర్వే ఏంటి, సో లోన్స్ ఎట్లా దొరుకుతుంది, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు ఈడిపిలో ఒక 15 days ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత ఈ సర్ఫేస్ కోటింగ్ పెట్టాలనుకున్నాం వాళ్ళకి దీని గురించి ఒక అవగాహన కూడా ఉండాలి. దాంతో ఏంటంటే మెయిన్గా 2 divisions అండి ఇక్కడ. ఒకటి ఏంటంటే ప్రీ ట్రీట్మెంట్. ఒక మెటల్ మీద చేసే ఒక సర్ఫేస్కు నీట్ ఫినిష్ ఇవ్వాలంటే దానికి ఒక ప్రీ ట్రీట్మెంట్ చేయాలి. సో ప్రీ ట్రీట్మెంట్ తర్వాత ఇన్ హౌస్లో మెయిన్ సర్ఫేస్ చేయడం అనేది ఉంటుంది. సో ప్రీ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ తెలుసుకునే వీలు ఉంటుంది. మేడం, సర్ఫేస్ కోటింగ్ కి సంబంధించి పెట్టుబడి ఎంత అవుతుంది? అలాగే దీనికి సంబంధించి స్పేస్ ఎంత అవసరం ఉంటుంది? ఇదే కాకుండా దీనికి మెషినరీ అనేది ఎక్కడ దొరుకుతుంది? మిషనరీ బాలనగర్లో దొరికిపోతుందమ్మా. మనకి ప్లేస్ కూడా బాలనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అట్లాంటి ప్లేస్లలో మనం ఒక 500 yardsలో దీన్ని సెటప్ చేసుకోవచ్చు. ఎస్ఎస్ఐ అండర్ ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్ కింద సెటప్ చేసుకోవాలి. పెట్టుబడి అరౌండ్ 50 lakhs పెట్టుకోవచ్చు. దానికి అంటే మనము దానికి టర్న్కీ బేసిస్ మీద ఆ మిషనరీ వచ్చి సెటప్ చేస్తారు ఆ సప్లయర్స్. దానికి ఒక కన్వరైజ్డ్ బెల్ట్ ఉంటుంది, పెయింటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఓవెన్ ఉంటుంది, చేంబర్ ఉంటుంది, పెయింటింగ్ చేంబర్ ఉంటుంది, సో ఇదంతా హీటింగ్ చేంబర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కలిపి మనకు ఒక 40 lakhs వరకు పెట్టుకున్నా ఇంకా మెయింటెనెన్స్ అంటే శాలరీస్ అండ్ రా మెటీరియల్ వీటన్నిటికీ ఒక 10 lakhs పెట్టుకోవచ్చు. సో కాబట్టి 50 lakhs యూనిట్ అవుతుంది అది. మేడం, 50 lakhs అంటే చాలా పెద్ద అమౌంట్ కదా. మరి బ్యాంక్ లోన్ విషయంలో ఏమైనా సపోర్ట్ చేస్తారా? బ్యాంక్ లోన్స్ మనకు ఈడిపిలోనే మీ గురించి బ్యాంక్స్ ఉంటుంది. ఎస్ఎఫ్సి కూడా లోన్ ఇస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మనం తీసుకుంటాం కనుక లీజ్ అగ్రిమెంట్ ఒక 10 years మినిమం ఉంటే ఎస్ఎఫ్సి లోన్ తీసుకోవడం ఈజీ. సో ఎస్ఎఫ్సి కూడా ఇస్తుంది, బ్యాంక్స్ కూడా ఇస్తాయి. సో దాన్ని మనము వీటిని మేము ట్రైనింగ్లోనే మిమ్మల్ని అంటే బ్యాంక్స్కి ఎస్ఎఫ్సికి ఎక్స్పోజ్ చేస్తాము. సో వాళ్ళు అంటే అర్థం చేసుకోగలిగితే అంటే వీళ్ళు మంచి క్యాండిడేట్ అని అర్థం చేసుకునేలా మనం చేయాలి. అంటే దానికి ఏం చేయాలి అంటే ప్రిలిమినరీ ఇన్వెస్ట్మెంట్స్ మనం చేయాలి. అంటే 25% మన ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఆ ప్రిలిమినరీ ఇన్వెస్ట్మెంట్ని మనం చేసి దానికి కావాల్సిన లీజ్ అగ్రిమెంట్ పే చేయడము, కరెంట్ కనెక్షన్స్ వాటి కనెక్షన్స్ అన్నీ తీసుకోవడము, మిషన్ ఆర్డర్ చేయడము, ఇవన్నీ చేస్తే దీన్ని బేస్ చేసుకొని మనం చేసిన 25% బేస్ చేసుకొని మనకు రిలీజ్ చేస్తారు వాళ్ళు. సో అలా మనం ఎవ్రీ టైం మనం చేస్తూ పోతే మనకు ఎస్ఎఫ్సి లోన్ దొరుకుతుంది. దానికి కొలేటరల్ అవసరం ఉంటుంది. సో కొలేటరల్ అవసరం లేని దొరికేవి కొన్ని ఉంటాయి. అవి అండర్ CGT ఎంబసీ కింద మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ యోజన వీటి దగ్గర దొరుకుతాయి. రూరల్ ఏరియా అనుకోండి, KVIC ఇలాంటి వాటిలంతా కూడా లోన్ దొరుకుతుంది. సో మనం వాటిని ఆయా ప్లేస్ని బట్టి మనము ఏ లోన్ దొరుకుతుందో మనం మేము మీకు సపోర్ట్ చేయగలుగుతాం. మేడం, మరి మహిళలు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. మరి మీ దగ్గర నుంచి మార్కెటింగ్ హెల్ప్ ఎలా ఉంటుంది? మార్కెటింగ్ అనేది ఈడిపి నుంచినే స్టార్ట్ అవుతుంది. అసలు మీరు ఇండస్ట్రీ పెట్టాలనుకున్నప్పుడే మనం 2 things మనం ఆలోచించాలమ్మా. ఒకటి మన వంతు పెట్టుబడి మనం ఎలా చేయగలము, దాన్ని మనం చేతిలో ఉంచుకోవాలి. రెండోది మనం చేసే ప్రోడక్ట్ని ఎలా మార్కెట్ చేసుకోగలము. సో దీంట్లో మెయిన్గా నేను ఎప్పుడు చెప్తుంటాను లాజిస్టిక్స్ చూసుకోవచ్చు ముందుగా అని. సో అంటే మనం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మనం ఇది సెటప్ చేస్తాం కాబట్టి అదర్
అదర్ యూనిట్స్కి, అంటే అదర్ మెటల్ యూనిట్స్కి కానీ అట్లాంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు ఆల్రెడీ కార్డు చేసుకొని మీ ఇండస్ట్రీ బిజినెస్ కార్డు చేసుకొని నేను పలాంది తయారు చేస్తున్నాను అందరికీ వెళ్ళి ఇవ్వడం, పాంప్లెట్స్ ఇవ్వడం. సో ఇవన్నీ కూడా చేసుకొని కొందరికి ముందుగానే అంటే సార్ ఇట్లా నేను చేయగలుగుతాను అని అంటే మీరు మేము పంపిస్తామని చెప్తుంటారు. సో మన ఇండస్ట్రీకి సో అలాంటి ముందు తీసుకోవాలి అలాంటి ప్రికాషన్స్. తర్వాత మీరు ఫైన్ ఇండస్ట్రీ సెటప్ చేసిన తర్వాత మీరు ఫైన్ ప్రోడక్ట్ మొదలు పెడుతున్నప్పుడు ఇండస్ట్రీ కొంచెం ఇది ఎట్లా అంటే ఇది పబ్లిక్కి ఉపయోగపడే బిజినెస్ కాబట్టి సో అందరికీ తెలవాలి. సో దానికి ఇనాగరేషన్ చేయాలి, చేసినప్పుడు అందరినీ పిలవాలి. సో ఇవన్నీ కూడా ఉంటాయి. కోవి మెంబర్స్ కూడా పిలిచారనుకోండి మనకు కూడా మాకేమేమి యూనిట్స్ ఉన్నాయి అనేది అందరికీ కూడా మేము ఇది చెప్పగలుగుతాము. తర్వాత మీరు చేసే మీ బిజినెస్ కార్డ్స్ మేము పెట్టే ఎగ్జిబిషన్స్లో మీరు స్టాల్ తీసుకోవచ్చు, మీ గురించి మీరు చెప్పుకోవచ్చు. తర్వాత ఇతర ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో అంటే ఇతర స్టేట్స్లో కూడా మీరు మీ ప్రమోషన్స్ చేసుకోవచ్చు. మేడం మరి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మహిళలకు చాలా డౌట్స్ ఉంటాయి, అవన్నీ క్లారిఫై చేసుకోవాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? మాది డైరెక్ట్ లైన్ ఒకటి ఉంది 8897777766. ఈ లైన్కి మీరు వర్కింగ్ అవర్స్ ఫోన్ చేసి మీరు నేమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. మా ఆఫీస్ బేగంపేట ప్యాంటలూన్స్ అడ్జసెంట్ లేన్లో ఉంది. వర్కింగ్ అవర్స్ వచ్చి మీరు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మా వెబ్సైట్ covi.com, మేము ఫేస్బుక్లో కూడా ఉన్నాము, మీరు ఫాలో అవ్వచ్చు. సౌదామిని గారు, మా సకులకు స్వయం ఉపాధికి సంబంధించి ఎన్నో చక్కని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. ఇదే ఇవాటి స్వయం ఉపాధి కార్యక్రమం. మరో చక్కని ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.